నిజామాబాద్ పోలీస్ శాఖలో మే 31న పదవి విరమణ చేసిన పోలీసులకు సిపి కార్యాలయంలో సిపి పోతరాజు సాయి చైతన్య వీడ్కోలు పలికారు. ఐఐటీలో బీటెక్, బీఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశాల కోసం మే 18న నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్షలు నిర్వహించిన కాన్పూర్ ఐఐటీ రేపు ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పీబీకేఎస్ ఎంఐ మధ్య ఇవాళ క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మైదానంలో 2010 నుంచి ముంబై జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చివరగా 2014లో ఆర్ఆర్పై గెలిచిన ఆ టీం తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓడింది. దీంతో ఈ సెంటిమెంట్ పీబీకేఎస్కు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఎంఐ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉండడంతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఇవాళ ఈ సెంటిమెంట్ బ్రేక్ అవ్వచ్చు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది. తొలి దశలో 50,000 లక్ష రుణాలకు ఎంపికైన 1,00,000 మందికి మంజూరు పత్రాలు అందజేయనుంది. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో హైకోర్టు జడ్జి కె సుజనాని మర్యాదపూర్వకంగా కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి పోలీస్ కమిషనర్ ని స్వాగతిస్తూ అభినందించారు. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన మిస్ థాయిలాండ్ ఓపల్ సుచతాకు తక్షణమే ₹8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం దక్కాయి. అయితే మిస్ వరల్డ్ కిరీటం ఎప్పటికీ విజేత స్వంతం కాదు. వచ్చే ఏడాది పోటీలో విజయం సాధించే యువతికి ప్రస్తుతం మిస్ వరల్డ్ స్వయంగా ఈ కిరీటాన్ని అలంకరించాలి. అయితే అలా అలంకరించిన అనంతరం కిరీటం ప్రతిరూపాన్ని ఆమెకు అందజేస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండల వారిని 95,080 మంది దర్శించుకున్నారు. ఉండి ఆదాయం ₹3.47 కోట్లు లభించింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ₹1,00,000 నుంచి ₹2,00,000కు, హెల్పర్లకు ₹50,000 నుంచి ₹1,00,000కు పెంచింది. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. దీంతో 70,000 మందికి ప్రయోజనం కలగనుంది.